మీరు అడిగిన 2 ప్రశ్నలకి విశాఖపట్నంలో మనకి లాభమా నష్టమా అని. ఇప్పుడు వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో వచ్చింది. అది విశాఖపట్నంకి యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్కి రెండిటికి ఖచ్చితంగా అది డిగ్నిటీ అని ప్రైడ్ని పట్టుకొస్తుంది. కానీ ఇప్పుడు ఎన్ఏడి దాటిన తర్వాత మనకున్న ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ₹700 అయితే ఇప్పుడు భోగాపురం దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ₹2000 అవుతుంది. అదే లాస్ట్ మంత్ మేము హైదరాబాద్ వెళ్ళడానికి టికెట్ ఇమీడియట్గా కొనుక్కుంటే 4000 అయితే ఇప్పుడు భోగాపురంలో కూడా 4000 ఉన్నా సరే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి 2000 జస్ట్ డ్రాపింగ్ కోసమే అండి. సో దీనివల్ల ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేయడం వల్ల విశాఖపట్నంలో 8000 వెహికల్స్ పెరిగాయండి జస్ట్ బికాస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. దీనివల్ల ఖచ్చితంగా నష్టం. మూవింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఈ టీచర్స్ కాగ్నిజెంట్ ఇవన్నీ కంపెనీస్ వచ్చేటప్పటికి ఇంకో 1,00,000 మంది జనాలు పెరిగిపోతారు. దీనివల్ల మనకి పొల్యూషన్ పాపులేషన్ రెండు ఎక్కువ అవుతుంది. దానివల్ల ట్రాఫిక్ జామ్ ఉంటుంది. సో దీనివల్ల అలా కాకుండా ఒక 5 పాయింట్స్లోని ఇప్పుడు మెట్రో వచ్చేలోపు ఒక 5 పాయింట్స్లోని ఒక బస్ లాంచ్ పెట్టేసి అంటే వడాపార్ గాజువాక మధురవాడ ఎండాడాలుగా ప్రైమరీ పాయింట్స్ అని బస్ లాంచ్ పెట్టి ఒక ఆటోలు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఆ వడాపార్క్ బస్ లాంచ్ దగ్గరికి వెళ్ళి ఒక ₹150 కూర్చుంటే ఇక్కడ నుంచి శ్రీకాకుళం వెళ్ళడానికి ₹200-250 తీసుకుంటారండి. భోగాపురంకి 150 తీసుకున్నారనుకోండి. ఎట్ ఏ టైం అదే ఎలక్ట్రిక్ బస్సులో 150-200 మెంబర్స్ ఒక 4 బస్సెస్లో ఒకేసారి వెళ్ళిపోవచ్చు. సో ఇలా ఏమైనా ప్లాన్ చేస్తే మనకి ఖచ్చితంగా మనకి పొల్యూషన్ తగ్గుద్ది, అలాగే కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గుద్ది, అండ్ మోర్ ఓవర్ వెహికల్ ట్రాఫిక్ తగ్గుద్ది. ఇప్పుడు వెనకాల కార్ షోరూమ్ ఉందా, ఇలాంటి కార్ షోరూమ్లు కారు కొనుక్కోవాలి, కార్ రేట్లు పెరిగిపోతాయి. ఈ రేట్స్ అన్ని పెరిగిపోయి ఇప్పుడు విశాఖపట్నం కూడా ఒక ముంబై, ఒక హైదరాబాద్, ఒక బెంగళూరు లాగా కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా పెరిగిపోయే ఛాన్స్ చాలా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనకున్న నష్టాలు అయితే విశాఖపట్నంలో ఖచ్చితంగా ఇవి ఉన్నాయండి. ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి రోడ్ ఎక్విజిషన్ ఇంకా విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్ళడానికి మనకి రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారండి. ఇంకా రోడ్ ఎక్విజిషన్ జరగలే. ఇప్పుడు బుడాని అడగండి, ఎక్విజిషన్ సంపూర్ణ జరిగాయని ఖచ్చితంగా జరగలే. ఇప్పుడు మనకి గాజువాక నుంచి భోగాపురంకి మొత్తం 12 ఫ్లైఓవర్ వేస్తున్నాయి. ఇప్పటివరకు వర్క్ కూడా స్టార్ట్ అవ్వాలి. సో ఈ వర్క్ సంపూర్ణంగా స్టార్ట్ అయ్యి మనకి ల్యాండ్ ఎక్విజిషన్స్ అయిపోయి ఈ భోగాపురంకి వెళ్ళడానికి అట్లీస్ట్ మనకు ఒక 20 మినిట్స్ లేదా 30 మినిట్స్ వ్యవధిలో మనం ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వగలిగేటట్టు మనకి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విశాఖపట్నంలో మనకన్నా ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు విశాఖపట్నం ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సిటీ అండ్ మోస్ట్ డెవలపింగ్ సిటీ ఇన్ ఆల్ ఓవర్ ది వరల్డ్ లేదా ఆల్ ఓవర్ ది కంట్రీ అని చెప్పుకోవచ్చు అండి. మనకి విశాఖపట్నంలో చాలా సమస్యలు ఉన్నాయి. రోడ్ ఎక్స్టెన్షన్ అవ్వకుండా మనకి రోడ్ ఎక్స్టెన్షన్ జరుగుతుంది అంటున్నారు. అది ఇంకా మనకి స్టార్ట్ కూడా చేయలేదు. ఇప్పుడు మనకి భోగాపురం అంత దూరంలో మనకి ఎయిర్పోర్ట్ పెట్టడం వల్ల మన ₹2000 నుంచి ₹3000 తీసుకుంటున్నారు. అంటే విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లైట్ టికెట్ ఫ్రమ్ విశాఖపట్నం టు హైదరాబాద్. సో దానివల్ల మనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. మూవింగ్ ఫార్వర్డ్ మన టీచర్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత క్యాబ్ రేట్స్ పెరిగిపోతాయి, ఆటో రేట్స్ పెరిగిపోతాయి. అక్కడ నుంచి ఇక్కడికి క్లయింట్ విజిట్కి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ఫ్లైట్లోనే రావాలి. కాబట్టి డెఫినెట్లీ ఫ్లైట్ రేట్స్ పెరిగిపోతాయి. ఒక సామాన్యుడు ఎలా ఫ్లైట్ ఖర్చులు పెట్టుకోగలడు, ఒక సామాన్యుడు విశాఖపట్నం ఎలా బతకగలడు, ఇవన్నీ మనందరూ అడ్రస్ చేయాలండి. జై హింద్.